అన్నా మన రాష్ట్రానికి ఇన్కమే లేదు కదన్నా, మీరు ఇన్ని పథకాలు ఇచ్చారు, ఏ విధంగా అవి తీర్చాలన్నా? మన రాష్ట్రానికి ఇప్పుడున్న ప్రభుత్వం వల్ల ఒక్క రొంత ఆదాయం లేదు, అప్పుల్లో తప్ప ఇంకేమి లేవు. అలాంటప్పుడు ఇన్ని పథకాలు ఎలా నెరవేరుతాయి? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పదే పదే బటన్ నొక్కినా అంటాడు. తమ్ముడు అప్పులు చేసి బటన్ నొక్కుతున్నాడు. అప్పులు చేసి బటన్ నొక్కాడు కనుక కరెంటు ఛార్జీలు పెరిగినాయి, ఇంటి పన్ను పెరిగింది, చెత్త పన్ను పెరిగింది, నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయి. మన ఇచ్చిన 6 హామీలో మొదటి హామీ ఏంటి? 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను. 20 లక్షల ఉద్యోగాల తర్వాత కల్పించిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ఆదాయం 2 టైమ్స్ పెరుగుతుంది తమ్ముడు. సో అభివృద్ధి చేయాలి, అభివృద్ధి వనరులు సంక్షేమాన్ని ఖర్చు పెట్టాలి. ఆ లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది. సో అభివృద్ధి సంక్షేమ రెండు రాష్ట్రానికి జోడి ఎద్దుల బండి, రెండు కలిసికట్టుగా ముందలు తీసుకెళ్తేనే రాష్ట్రం అనేది అభివృద్ధి చెందుతుంది. అది చేసే బాధ్యత మేము తీసుకుంటాం తమ్ముడు. థ్యాంక్ యూ. మీడియా మిత్రులు ఆగాలి, మీడియాకి మైక్ లేదు, ఆగండి సార్. అటు సైడ్ నుంచే ఒక మీడియాతో ఇంటరాక్షన్ కాదు, ఇది యువతతో ఇంటరాక్షన్. ఆగండి. లోకేష్ గారు, అటు సైడ్ నుంచి ఒక ప్రశ్న వచ్చింది. చెల్లి చెప్పమ్మా. చెల్లి మీకమ్మని అన్నా, చెల్లికి ఇచ్చా మైకి తిరిగి. చెల్లమ్మకి నానా చెప్పదమ్మా, వదిలే చెప్పమ్మా. ఒక్క నిమిషం చెప్పమ్మా. సార్ నమస్తే సార్. చెప్పమ్మా. సార్ జై తెలుగుదేశం, జై జనసేన. సార్ నిరుద్యోగం ఎక్కువైంది సార్. నా పేరు అలీబాబు, ఒంగిమల్ల మాది, అర్జునవాడి సార్. మేము దళితులము. ఇక్కడ నిరుద్యోగం ఎక్కువగా ఉంది సార్. 10 లక్షల మంది దాదాపు నిరుద్యోగులు ఉన్నారు. ఇంకోటి మా ఊర్లో నీళ్ళ సమస్య కూడా చాలా వరకు క్లియర్ అవ్వలేదు సార్. 500 కుటుంబాలు ఉన్నాయి. నీళ్ళ సమస్య అనేది అసలు క్లియర్ అవ్వలేదు సార్. నిరుద్యోగాలు కూడా ఎక్కువగా ఉన్నాయి సార్. ఇంకోటి ఏంటంటే ఏమన్నా పోస్టులు వచ్చినా కూడా అవి ఆఫ్లైన్ ఎక్కువ అవుతాయి సార్. లంచాలు ఎక్కువ అయిపోతున్నాయి సార్. ముఖ్యంగా మాలాంటి దళితులు మేము లంచాలు ఎక్కడి నుంచి చేస్తాం సార్? లక్షల లంచాలు ఎక్కడి నుంచి తేగలుగుతాం సార్? ఒక్కొక్కరు లక్షల చిన్న చిన్న పోస్టులకు కూడా లంచాలు అడుగుతారు సార్. ఎలా తెస్తాం సార్? అసలు మేము సామాన్యులు ఎలా లంచాలు మాతో అవుతుంది? స్కూల్లో మా దగ్గర స్కూల్లో అయితే ఉపాధ్యాయులు కూడా సరిగ్గా లేదు సార్. వాస్తవంగా చెప్పాలంటే టీచర్స్ సరిగా లేరు, టీచింగే లేదు సార్. మన 7th క్లాస్ వరకు ఉంది మా ఊరు స్కూల్లో. అక్కడ వాళ్ళు కూడా లేని పరిస్థితి సార్. మా ఊరు స్టూడెంట్స్ కి స్ట్రెంత్ ఉన్నా కూడా అసలు స్కూల్ మాది ఉంగిమల్ల పెద్ద మాది. మాడుతున్నారు, ఒక్క నిమిషం ఆగమ్మా, మీరు ఆగండి. మాడుతున్నారు, 5 నిమిషాలు ఓపిక పట్టు స్వామి, మాట్లాడినండి ఇన్ని అండి. కొంచెం ఆయన మాడుతుంటే మీరు అరిస్తే నాకు ఇంపడదు కదన్నా. ప్లీజ్ మీరు ఆగాలన్న మాట్లాడండి ప్లీజ్. సార్ మా అన్నమయ్య జిల్లాకి ఒక వెటనరీ కాలేజ్ కూడా కావాలి సార్. చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది. వెటనరీ సార్ దాదాపు చాలా మంది స్టూడెంట్స్ వెటనరీనే చేశారు. బయటికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది సార్. బయట చాలా దూరం ఉంది. అక్కడ ఫ్యాకల్టీ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సార్. మా సైడ్ కూడా ఉంటే మాకు కొంచెం బెనిఫిట్ గా ఉంటుందని మేము కోరుకుంటున్నాం సార్. మిమ్మల్ని నాకు అర్థమైంది తమ్ముడు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డిఎస్సీలు నిర్వహించాం. 32,000 పోస్టులు భర్తీ చేశాం. అన్న ఎన్టీఆర్ గారు గాని, చంద్రబాబు గారు గాని 11 డిఎస్సీలు వేశారు. దాదాపు 1,70,000 పోస్టులు ఆనాడు భర్తీ చేశాం. సో తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడే పోస్టులు భర్తీ అయినాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న వైకాపా ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదు. 2018లో మేము వేసిన డిఎస్సీ కూడా సక్రమంగా నెరవేర్చగా కోర్టు కొట్టేసింది. దానివల్ల మీలాంటి యువత చాలా ఇబ్బంది పడుతున్నారు. అవినీతి లేకుండా ఒక యూనిఫైడ్ వెబ్సైట్ తీసుకొస్తాం. ప్రతి సంవత్సరం సింగిల్ జాబ్ క్యాలెండర్ ఇస్తాం. సో ప్యూన్ నుంచి గ్రూప్ 1 పోస్ట్ వరకు అన్ని ఆ క్యాలెండర్లో ఉంటాయి. సో మీరు అప్లై చేసుకోవచ్చు, మీరు క్లియర్గా వెళ్ళొచ్చు. ఎగ్జామ్లు ఎప్పుడు ఉంటుంది, ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది, ఫలితాలు ఎప్పుడు వెల్లడిస్తాం కూడా చాలా స్పష్టంగా దాంట్లో చెప్తాం. సో యువతకు ఉద్యోగాలు కల్పించేయాలనేది మా లక్ష్యం. అది చేసి చూపించే బాధ్యత మేము తీసుకుంటాం. నంబర్ 1. రెండోది నీరు గురించి చెప్పారు. పోలవరం అనేది ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి. ఈరోజు పోలవరాన్ని రివర్స్ టెండరింగ్ పేరుతో సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈయన చేసిన తప్పుడు పన్ను వల్ల పోలవరం ప్రాజెక్టు ముప్పులో పడింది. పోలవరం ప్రాజెక్ట్ మళ్ళీ పూర్తి చేయాలమ్మా. గ్రావిటీ ద్వారా రాయలసీమకి, ఉత్తరాంధ్రకి నీళ్లు తీసుకెళ్లాలా. హంద్రనివా ప్రాజెక్ట్ పూర్తి చేయాలా. కర్నూలు జిల్లాకి రావాల్సిన అనేక ఈ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలా. అది చేస్తేనే ప్రతి గడపకి కుళాయి ద్వారా నీరుని అందించగలుగుతా. అది మా లక్ష్యం. మేనిఫెస్టోలో పెట్టాం. గతంలో అనేక సాగునీటి ప్రాజెక్టులు మేము చేశాం. గండికోట ప్రాజెక్ట్ చేసింది మన ప్రభుత్వమే. హంద్రనివా ప్రాజెక్ట్ 90% పూర్తి చేసింది మన ప్రభుత్వమే. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. చివరి ఎకరానికి సాగునీరు అందించే బాధ్యత కూడా మేము తీసుకోవాలి. ఆ బాధ్యతగా మేము పనిచేస్తాం. ఇంకా ఉపాధ్యాయుల పోస్ట్ గురించి మీరు చెప్పారు. 117 జియో తీసుకొచ్చి
స్కూల్ రేషనలైజేషన్ పేరుతో స్కూల్నే పాఠశాలల్ని మూసేశారు. ఆ జియో రద్దు చేస్తాను హామీ ఇచ్చాం. టీచర్ పోస్టులు మళ్ళీ విడుదల చేస్తాం, భర్తీ చేస్తాం. వాళ్ళకి ట్రైనింగ్ చేసి కేజీ నుంచి పీజీ వరకు కరికులం ని బలోపేతం చేస్తాం. ఇంగ్లీష్ మీడియంతో